హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీరు చూస్తున్న రైతు భరోసా పేమెంట్కి సంబంధించి భారీ అప్డేట్ వచ్చింది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక హామీ ఇచ్చారు. ఇవాళ సాయంకాలం వరకు 4 ఎకరాల రైతులు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తంలో 4 ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ 24,000 రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు, రేపు ఉదయం వరకు క్రెడిట్ కాబోతున్నాయని. ఒకవైపు డిప్యూటీ సీఎం మన బట్టన్న ఏమంటాడంటే వస్తున్నాయి పైసలు మొదటి వారంలో. మరి మన బుడ్డన్న మన రేవంత్ అన్న వచ్చేసి ఈ మార్చి చివరి వారం కల్లా రైతు భరోసా. మరి ఏది నిజం, అసలు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, నిజంగా ఈరోజు 4 ఎకరాల వరకు పడిపోతున్నాయా పేమెంట్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్కట్లో తెలుసుకుందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో వ్యవసాయ శాఖ యోగ్యం ఉన్నటువంటి భూములకు రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా సాయం చేస్తామని చెప్పేసి ఈ మాట డిప్యూటీ సీఎం అన్నారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అధికారులతో ఆదేశించి విడతల వారీగా ఈరోజు ముఖ్యంగా బుధవారం సాయంత్రం కాలం మొత్తానికి 4 ఎకరాల రైతులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి రాలేవు కదా, వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అకౌంట్ అంటే ఎకరా కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, పాత వాళ్ళకి కూడా అంటే కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా పేమెంట్ క్రెడిట్ చేస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారు మొత్తానికి మార్చి చివరి వారం కల్లా అర్హులందరికీ ఎంత వ్యవసాయ సాగు భూమి ఉందో అందరికి కూడా రైతు భరోసా పేమెంట్ అందిస్తామని తెలియజేశారు. అయితే చాలామంది మిత్రుల గమనించండి, చాలా జిల్లాల నుంచి కామెంట్ సెక్షన్లో మీరు అడుగుతున్నారు, సార్ ఇంకా పడలేదు సార్, ఎకరా ఉన్నా పడలేదు, 3 ఎకరాలు ఉన్నా పడలేదు, ఎకరా 2 గుంటలు ఉన్నా పడలేదు. కొందరు మాత్రం ధర్మంగా న్యాయంగా మాకు పడ్డాయి సార్, నేను రుణమాఫీ కూడా వచ్చాయి అండ్ ప్లస్ ఈ రైతు భరోసా కూడా పేమెంట్ పడ్డాయి అని చెప్పేసి చాలా జిల్లాల పేర్లు తెలియజేస్తూ కామెంట్లు తెలియజేస్తారు. నిజంగా మీ అందరికీ సెల్యూట్ అని చెప్తున్నా. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు చూడండి, 4 ఎకరాల ఫార్మర్స్ అందరికీ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి. క్రెడిట్ కాని పక్షంలో మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని ఒపీనియన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 100 మంది తెలంగాణ ఫార్మర్స్ అందరికి చేరవేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.